మంగళగిరి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అలీ బాషా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ స్కీమ్కు ఇప్పటి వరకు దాదాపు 1600 దరఖాస్తులు నమోదయ్యాయని వెల్లడించారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద అనధికారులే ఓట్లు రెగ్యులేషన్ చేసుకోవచ్చని, వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ప్రజలందరూ ఎల్ఆర్ఎస్ స్కీమ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా బిల్డింగ్ పెనాల్టీ స్కీమ్ సేవలను సద్వినియోగం చేసుకునేందుకు ఇదే సరైన నిర్ణయమని కమిషనర్ తెలిపారు. గతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ నిర్మాణాలను రెగ్యులైజ్ చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. మనకు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో లాస్ట్ దీంట్లో మనం 4 months ముందు జియో రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అనేది గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. దీంట్లో చూస్తే ఇప్పటి వరకు మనకు 1600 అప్లికేషన్స్ మాత్రమే వచ్చినాయి. ఇంకా చాలా రావాల్సి ఉంది మనకు. చాలా ఎందుకంటే ఈ ఎక్కువ 192 square kilometers ఉన్న దాంట్లో ఎక్కువగా మనకు చాలా వరకు ఇంకా ప్లాట్స్ ఉన్నాయి. సో దీంట్లో మనం అందరినీ కూడా 2-3 సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది మీడియా ద్వారా, లేకపోతే మనకు ఎలక్ట్రానిక్ ద్వారా కూడా చెప్పడం జరిగింది, ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది. బట్ అంత అనుకున్నంత స్పందన రాలేదని చెప్పాలి. 1600 అప్లికేషన్స్ ఉన్నాయి. మనం అప్లికేట్ చేయడం దీనివల్ల ఏంటంటే ఎవరైతే మనకు అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా ప్లాన్ అప్రూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ రెండవది మనకు ఒక డాక్యుమెంట్, హక్కు డాక్యుమెంట్ అనేది మనకు వస్తుంది. ఇది ఒకటి ఆథరైజ్డ్ ఇది కింద లేఅవుట్ కింద మనం అప్రూవ్ చేసుకుంటే అది అవుతుంది. రెండవది ఏంటంటే